సోషల్ మీడియా ఆన్ చేస్తేనే టీడీపీ పేటీఎం బ్యాచ్ మాట్లాడే మాటలు వింటుంటే నవ్వు వస్తూ ఉంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్క రవ్వ కూడా ఉండదు వాళ్ళ దగ్గర. ప్రజల కోసం మాట్లాడతారా అంటే ప్రజల కోసం అస్సలు మాట్లాడరు. ఏ విద్య కోసమో, ప్రజల ఆరోగ్యం కోసమో, శాంతి భద్రతల కోసమో, లేకపోతే విచ్చలవిడిగా తాగిస్తున్న మద్యపానం గురించో, లేకపోతే ఏదైనా అవినీతి అక్రమాల గురించో, నిరుద్యోగుల గురించో మాట్లాడతారా అంటే వీళ్ళు అస్సలు మాట్లాడరు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ పైన పడి ఏడుస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న స్టీల్ ప్లాంట్ కార్మికులను పరామర్శించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత టీడీపీ పేటీఎం బ్యాచ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డిపై పడి ఏడుస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల తరఫున జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం తప్ప? కనీసం ప్రభుత్వం అధికారంలో ఉన్నవాళ్ళు స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ఎక్స్గ్రేషియో ప్రకటించలేదు. వాళ్ళకి సహాయం చేస్తామన్న ఆలోచన లేదు. వీళ్ళు చేసే దుర్మార్గమైన చర్యల వల్లే ఈరోజు ఆ ప్రమాదం జరిగింది. స్టీల్ ప్లాంట్ను కాపాడుతున్నాము అని 11,440 కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్ కోసం కానీ, కార్మికుల కోసం కానీ, అందులో యంత్రాల కోసం కానీ, పనిముట్ల కోసం కానీ, మెయింటెనెన్స్ కోసం కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా బ్యాంకులకు ఆ డబ్బులు అప్పులు కట్టేశారు. కేంద్రం నుండి మేము ఇన్ని కోట్లు తెచ్చాము అని ప్రచారం చేసుకున్నారు తప్పనిచ్చి ఒక్క రూపాయి కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం కానీ, స్టీల్ ప్లాంట్ కోసం కానీ ఆ డబ్బులు ఉపయోగపడలేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఆ ప్రమాదానికి కారణం ఏంటో స్టీల్ ప్లాంట్ కార్మికులను అడిగి తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా సమస్య తెలుస్తుంది. స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగి అక్కడ 8 మంది ప్రాణాలు పోతే వాళ్ళని వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ఎక్స్గ్రేషియో ప్రకటించలేదని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే మీరు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు, మీరేమిచ్చింది బోడి అని అన్నాడు. ఏమి ఇవ్వలేదు అసలు. టీడీపీ పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అది తప్ప? మీరు ఎందుకు వెళ్ళారు పరామర్శించడానికి? జగనన్న మీరు ఇవ్వచ్చు కదా. శవాలపైన రాజకీయం చేస్తారే. శవాలపైన ఎవరు రాజకీయం చేశారు? ఎవరు రాజకీయం చేసింది? హరికృష్ణ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు కేటీఆర్తో రాజకీయం చేసింది నిజమా కాదా? సొంత బామార్ది చనిపోతే అక్కడ రాజకీయం గురించి కేటీఆర్తో మాట్లాడింది ఎవరు? శవ రాజకీయం చేసింది ఎవరు? రాష్ట్రంలో ఎన్నో హత్యలు జరిగాయి. చంద్రబాబే కారణం అని ఈ రోజుకి కూడా జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ దగ్గర నుండి, వంగవీటి రంగా హత్య దగ్గర నుండి, మల్లెల బాబ్జీ హత్య దగ్గర నుండి రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరిగాయి. వాటన్నిటికీ కూడా చంద్రబాబే కారణం అని ఇప్పటికి కూడా చెబుతున్నారు. దుర్మార్గమైన ప్రచారాలు తప్ప టీడీపీ పేటీఎం బ్యాచ్ చేసే ఈ దుర్మార్గమైన ప్రచారాలకి అడ్డుకట్టు వేయాలి. జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి మీరు ఇవ్వచ్చు కదా, మీకు అన్ని కోట్లు ఉన్నాయి కదా అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తే ఇంకా ప్రభుత్వం దేనికి? ఏం చేస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వం ఏం చేయడానికి? జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఎక్కడ ఏ అపాయం జరిగినా డబ్బులు ఇస్తూ పోతూ ఉంటే ఇక ప్రభుత్వం ఉండేది దేనికి? పోనీ చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం అంటున్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వచ్చు కదా, ఒక 200 కోట్లు 300 కోట్లు ఇవ్వచ్చు కదా. ఏం ఆయనకి తరిగిపోతుందా ఆయన ఆస్తి? అమరావతి రాజధాని పేరుతో, పోలవరం పేరుతో ఒక ఏటీఎం మిషన్ లాగా చంద్రబాబు సంపాదిస్తున్నాడని ప్రతిరోజు వార్తలు చూస్తున్నాం. చంద్రబాబు, లోకేష్ బాబు ఇద్దరు కూడా చెరు 200 కోట్లు ఇస్తే ఎవరు కాదన్నారు? పవన్ కళ్యాణ్ కూడా 1600 ఎకరాలు కర్నూలులో భూమి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చాడు కదా, ప్రభుత్వ భూమిని. పవన్ కళ్యాణ్ కూడా 200 కోట్లు 300 కోట్లు ఇస్తే నష్టమే ఉంది, బాగా సినిమాల్లో సంపాదించాడు కదా. ఇవ్వచ్చు కదా. ఏం పోతుంది? పవన్ కళ్యాణ్ ఆస్తి ఇస్తే ఏం పోతుంది? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం ఏమీ మాట్లాడరు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి, ప్రమాదంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి, ఇష్టానుసారం వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. కానీ టీడీపీ పేటీఎం బ్యాచ్ మాత్రం ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్ళేసి వాళ్ళని పరామర్శించి ఎక్స్గ్రేషియో ప్రకటించండి అని అడిగితే అది తప్ప?
మీరు అసలు ప్రజల కోసం పనిచేస్తున్నారా లేకపోతే ఆయా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా విరాళాలు ఇవ్వాల్సిందేనా? ఇక మరి దేనికి ఈ ప్రభుత్వం ఉండేది? రాజీనామా చేసి దిగేసేయండి, దేనికి ప్రభుత్వం ఉండేది? ప్రజల్ని ఆదుకొని ప్రభుత్వం వేస్ట్, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. విద్యార్థులను ఆదుకొని ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ప్రజా ఆరోగ్యం గురించి పట్టించుకొని ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వనటువంటి ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో ఇవ్వలేని ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. టీడీపీ పేటీఎం బ్యాచ్ అంతా కూడా ప్రజల కోసం నిలబడండి. డబ్బులు బాగా తీసుకోవటం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించటం. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల కోసం బతకాలి. నీతి నిజాయితీ పరులంటే ప్రజా సమస్యలపైన మాట్లాడాలి. అంతేగాని వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీలాంటి దుర్మార్గమైన వీడియోలు చూడలేక సస్తున్నాం.